ఏటకు పోతారు చిన్నబళ్ళ మార్కెట్కా అన్న ఇప్పుడు మీరు ఎందురుండారు ఈ ఊర్లో మీరు ఏండ బడాపులో ఏదో ఒకటి ఇది ఓపెన్ అవుతుంది అయితే ఆడ చేర్పిస్తాను నేను మీరు నాకు పేర్లు రాసేయండి కరెక్ట్ అబ్బో రా సూపర్ ಹೌದಮ್ಮಕ್ಕ ಡೈಲಿ ಬಯಸ್ತಾವ ಮನ ఏడన్నా ಬೇರೆతో ఎంత సంపాదిస్తారు నెలకి అంత ఓ ಸರ್ ನಮಸ್ತೆ ಸರ್ ಇವ್ರು ಇಒ ಸರ್ వాళ్ళు ಅಮ್ಮ ಇಒ ಸರ್ ಸರ್ ಈಗ ಅಕ್ಕ ಸರ್ ಈ ಊರ್ದು ಏನು ವಿಚಾರ ಅಂದರೆ ಈಗ ಇವೆಲ್ಲ ಸರ್ವೆ ನಂಬರಲ್ಲಿ ಕಟ್ಟಿದ್ದಾರೆ ಪ್ರಪೋಸಲ್ಲು ಕಳಿಸಿದಾರಂತೆ ನೀವು ಸ್ವಲ್ಪ ತಗೊಂಡ್ರೆ ಇವ್ರಿಗೆಲ್ಲ ಹಕ್ಕುಪತ್ರ ಈ ಸೊತ್ತು ಕೊಡಿಸೋ ಪ್ರಯತ್ನ ಪಡ್ಬೋದು వీళ్ళే ఇచ్చేదే ఇవో సరే ಸ್ವಲ್ಪ పర్సనల్ ఆగా తగొಳಿ సార్ కావచ్చమ్మా ఇంకేమన్నా ఉందేమ్మక్క స్కూల్ పిల్లోళ్ళు బట్టలు వచ్చినాయమ్మా బాగుండాయమ్మా అమ్మ అంబులెన్స్ యాలు మీరు పిలుచుకుంటా అండ్లే నా డ్రైవర్ బాధ అది ఇకితే నీకు ప్రాబ్లం అయితే ఫోన్ అయ్యి ఏ డ్రైవర్ నీ బాధ నాకు పైన ఆలించుకొస్తావా దూరుకొస్తావా తోటలో తెలీదు నువ్వు రా అంతే ఏమ్మా ఎవడు మీరు అక్క ఇప్పుడు ఇది అయిపోతే సరిపోతుంది కదా అక్క ಏ ಇಲ್ಲಿ ಅಮ್ಮ ಆಂಬುಲೆನ್ಸ್ ನಂಬರು ಎಲ್ಲಾದ್ರೂ ಒಂದು ಗೋಡೆಗೆ ಬರೆದ್ಬಿಟ್ಟಿರು ಅವರು ఎమర్జెన్సీಗೆ బరద్ಬಿಡ అన్న అమ్మ అంబులెన్స్ నంబర్కి మీరు ఫోన్ వేస్తే 10-15 నిమిషాల్లో అంబులెన్స్ ఇంటితో ఉంటుంది అవునా ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಗೋಡೆ ಮೇಲೆ ಬರೆದ್ಬಿಡು ఎడన్ గోడలో రాసి ఇడిచిపెట్టు ఇప్పుడు బెంగళూరులో సప్తగిరి హాస్పిటల్లో చూపిద్దా నేను ఎవడు పోయేస్తావు హాస్పిటల్కి రేపు పోతావాగా మన అంబులెన్స్ వస్తుంది ఈతకే అంబులెన్స్ వస్తుంది మనం ఎక్కించుకుంటారు ఇద్దరు పోయి మీరు హాస్పిటల్లో చూపిస్తాను నేను చెప్తాను మీకేం ₹1 ఖర్చు వచ్చేలే పోయి ఇడిసి చూద్దాం డాక్టర్ ఏం చెప్తారు నేను చూపిస్తాను చిన్నప్పుడు ఏమన్నా వస్తే నేను కట్టుకుంటాను రేపు పంపిద్ది అంబులెన్స్ పొద్దున్నే ఎంత చెప్పి పోయిరామ్మా పోయేది పోనీ పోతామక్క అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ ఈ ఊళ్ళకి ಬಂತೇನಪ್ಪ ಈಗ ಬಂತ లోపలికి వచ్చింది ఇప్పుడు మీరు ఓకే అంటే మీరు ಇವಡೆ మన అంబులెన్స్ వాళ్ళు ತೊಡಗಿపోతారు ಸಪ್ತಗಿರಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡಿ ನಾನು ಮಧುನ್ ಮಾತಾಡ್ತೀನಿ ಸೌಮ್ಯ ಮಧುಗೆ ಹೇಳ್ರಿ అమ్మ ఇప్పుడు బెంగళూరు హాస్పిటల్కి పదాము నేను ఆడ నెఫ్రాలజిస్ట్ని మాట్లాడతాను ఏం కండిషన్ ఏమైతుందో తెలుసుకుందాము ఏమైనా ఆపరేషన్ ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి అప్లికేషన్ ఏమైనా వేసినారాక లివర్ కిడ్నీనాక ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ರಿ ಅವ್ರನ್ನ ಮದುವೆಗೆ ಹೇಳಿ ಕಂಪ್ಲೀಟ್ ಚೆಕಪ್ ಮಾಡಿ ఆయన యూజ్ ಮಾಡೋಕ್ಕೆ ಹೇಳಿ అడ్మిట్ ಬೇಕು ಅಂದರೆ ಮಾಡ್ಕೊಡಕ್ಕೆ ಹೇಳಿ అమ్మ చూద్దాము అట్లేమన్నా కిడ్నీ ఇది అంటే ఒక అప్లికేషన్ వేపిస్తాను చూద్దాం అది సరతీ సార్లు రావాల ಬೇರೆ ఏమవుతుందో అనుకూలం చేస్తాను మీకు ₹1 వచ్చేలే తిరిగి రిటర్న్ వచ్చేతోడు అంబులెన్స్కి ఫోన్ అయ్యండి తోడుకొచ్చి ఇంటికి ఇడుస్తారు ఇప్పుడు పోతారా ఇవి టిఫన్ గిఫన్ తినుకొని ఇవిడే అంబులెన్స్ ఎక్కిస్తాను అవునమ్మా మన అంబులెన్స్లో పోండా అన్నా ధైర్యం ఉండి ఏమయ్యలే కదా అక్క మీరు ఇంకోటి ఏం తెలిసినామన్నా నేను అంతా మీకు చెప్పేది మీరు బీపీ గన ఇప్పుడు యాలట్ల ఏంటని చెప్తాను చూడండి బీపీ మీరు ఏమనుకుంటారు సన్నగుండము బీపీ చెక్ చేయించుకోవాలా మీరు బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే కిడ్నీకి లివర్కి ఏం ప్రాబ్లం అయ్యలే ఆయన మీరు బీపీని అవుడోడు చెక్ చేయించుకొని మాత్రలు 10 mg 20 mg మాత్రలు తీసుకొని కంట్రోల్లో పెట్టుకుంటే ఇవన్నీ కావనా ఇప్పుడు పెద్దోళ్ళంతా ఇవాళ చెప్పు బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు ఏమక్క రొంత పెద్దోళ్ళంతా హెల్త్ చెకప్ చేయించుకోండా నేను ఎలా అంటే మీరు ఇవన్నీ ఏం తెలిసినాక మీరు పెద్ద దుడ్లు ఉండేవాళ్ళు అయితే ఆవిడోడు చెకప్లు 6 నెలలకి ఒక ఏడాదికి మాస్టర్ చెకప్లు చేస్తారు ఇప్పుడు ఒక పని చేస్తారా ఊరికి నేను మీ ఊరికి మాత్రము
ఇంటోళ్ళు అందరూ చేపించుకోవాలి. వీటికే ఒక 5 జనం డాక్టర్ని ఒక సండే అన్ని ఈసీజీ ఎక్కువ అంతా చెక్ చేపిస్తాను. మరి మీ ఊరికే ఈడే ఒక సండే వస్తుంది. ఎవరికన్నా చాలా ఇది ఉంటే బెంగళూరులో తొడకపోయి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఒక హెల్త్ క్యాంప్ ఈ ఊరికే ఇప్పిస్తాను. సార్ వీళ్ళు అంతా పొనకపోకపోతే మాకు రేపుకేమి ఉండేదని పొనకపోతారా కానీ బాగలేకున్నాడు, మాకు బాగలేదని పోతారా కానీ రేపు మాకేమవుతుంది అని ఆలోచన కూడా లేదు. అక్క ఇప్పుడు మీరు ఏం తెలుసునాక పల్లెల్లో యాళ్ళు పేదవాళ్ళు చచ్చిపోతారు అంటే మీరు అర్లీ డిటెక్షన్ చేయించుకోరు. అక్క క్యాన్సర్ వచ్చిండేవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం వాళ్ళు 40-50 ఏండ్లు అది అయిన ఇంకా బతుకుతారు. పేదవాళ్ళు 2-3 ఏండ్లకు ప్రికాషన్ లేకుండా చచ్చిపోతారు. మీరు ఒక ಚೆಕ್ చేయించుಕೊಂಡ ಸ್ವಾಮಿ ಹೆಲ್ತ್ ಕ್ಯಾಂಪ್ ಆಗ್ಬಿಡಯ್ಯ ಈ ಸಂಡೆ ಎಲ್ಲ ECG ಎಕೋ ಎಲ್ಲ ಮಾಡಕ್ಕೆ ಹೇಳಿ అన్న ECG ఎకో అవుట్లంతా చేయించుకుంటే 4-5 వేలు కావాలి. వీళ్ళు ఎవరు చేయించేదేలే. ECG ఎకో స్వామి ECG ఎకో హార్ట్ ట్రబుల్ ಬಂದರೆ TMT ಎಲ್ಲ ಮಾಡಿಸ್ಬಿಡಿ. ఏముండ నేను చూసుకుంటానులేమ్మా. ఒక సండే వేస్తానన్న 20 పోనా నువ్వు పో అంబులెన్స్లో తొడకపోతారో పైరమ్మా. ಎಲ್ಲ ಅವರೇ ಇರೋದು, ಏನು ಕೆಲಸ ಇಲ್ಲ. ಒಂದು ಅರ್ಧ ಎಕರೆ ಜಮೀನಿಲ್ಲ, ಕೂಲಿ ಮಾಡಬೇಕು, ಇಲ್ಲ ಕುರಿ ಮೇಯಿಸ್ಬೇಕು. ಕುರಿ ಮೇಯಿಸೋಕ್ಕೆ అక్క ఇప్పుడు ఒక పని చేస్తానక్క. ఇప్పుడు ఫస్ట్ ఆ రోడ్డు వాటర్ ఫిల్టరు శ్మశానంకి దావా, మునేశ్వర స్వామి దేవస్థానంకి దావా ఇచ్చేసి తిరిగి ఇండ్లది గవర్నమెంట్లో మీకు ఇండ్లకి ట్రబుల్ ఊరికే ఉండండి. స్వామి నీకే దిగులు వచ్చినా నాకు ఫోన్ వచ్చి ఇడుకుంటా. స్వామి యాలో దిగులు వస్తుంది అన్న ఫోనే నేను వచ్చుకుంటాను. నీకు తొందర ఇడుస్తాను యజమానుడు. నేను అక్క నా ఎలక్షన్ ఉండేది 4 ఏండ్లకి అక్క. నేను మీ కష్టాలు అడిగేకి వచ్చిండేది కదా కదక్క. వస్తానక్క. అక్క ఇప్పుడు నన్ను 160 పల్లెలు ఉన్నాయక్క. ఇప్పుడు దగ్గర 60-70 ముగించినాను. ఒక 6 నెలలు అన్నీ ముగిస్తాను. ఇవి వేసిస్తానమ్మా. అదైన ఇంకా ఇంకొక విజిట్లో ఇండ్లు చూద్దాం ఏమన్నా.